హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. సో ఇప్పుడైతే రాజ్ తరుణ్ లావణ్య అంటే శేఖర్ భాష బిగ్ బాస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు మాట్లాడతారు ఏంటి అని అనుకున్న టైంలో అయితే మళ్ళీ ఒక ట్విస్ట్. లావణ్య ఎక్కడ ముంబై వెళ్ళిందని కొంత మనకి న్యూస్ అయితే వస్తుంది. మరి ఎందుకు వెళ్ళింది, ఏంటి, ఏం జరగబోతుంది మళ్ళీ అనేది మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం అండి. నమస్తే. ఇది రాజ్ తరుణ్ ఇంకా లావణ్య స్టోరీ అంటే శేఖర్ భాష ఉన్నప్పుడు బయట ఉన్నప్పుడు తను ప్రతి ఒక్క ఏదో ఒక ఛానల్లో కంపల్సరీ ఆమె గురించి మాట్లాడము ఏదో ఒకటి చేసేవాళ్ళం. సో సడన్గా తను బిగ్ బాస్కి వెళ్ళిపోయేసరికి కొంచెం సైలెంట్ అయినట్టు అనిపించింది. మళ్ళీ చూస్తే ఒక ట్విస్ట్ లాగా తను మళ్ళీ ముంబై వెళ్ళడం జరిగింది లావణ్య. ఇప్పుడు మరి లావణ్య ముంబై వెళ్ళడం వెనకాల ఏమన్నా స్టోరీ ఉందంటారా? యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఈ సీరియల్ లావణ్య స్టార్ట్ చేసింది. లావణ్య అనే ఆవిడ ఫస్ట్ నార్సింగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి సీరియల్ని స్టార్ట్ చేసింది. అక్కడే కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసింది. ఓకేనా. తర్వాత రాజ్ తరుణ్ గెస్ట్ అపీరెన్స్ ఇచ్చి బాగా టీఆర్పీ రేటింగ్ బాగా పెంచి వెళ్ళిపోయాడు. గెస్ట్ అపీరెన్స్ కాబట్టి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఎలా అయితే మన మొగల్ రేకుల సీరియల్లో సత్యధర్మ శాంతి తర్వాత సాగర్ భుజాల మీద వేసుకొని సీరియల్ అంతా లాక్కొచ్చాడు, అలా మధ్యలో శేఖర్ భాష వచ్చి సీరియల్ని భుజం మీద వేసుకొని ఓ కొన్నాళ్ళు తీసుకుంటూ వచ్చాడు. సడన్గా ఇప్పుడైనా బిగ్ బాస్కి వెళ్ళిపోయాడు. టీఆర్పీ తగ్గింది. లావణ్యకేమో రోజు ఆయన ఏదో అంట ఈమెదో అంట, ఆయన ఏదో అంట ఈయనేదో అంట అలవాటు అయిపోయింది. మంచి టైంపాస్ అలవాటు అయిపోయింది. సడన్గా ఎవరు లేరు, వాళ్ళు బయట పెట్టడానికి ఎవరు లేరు, ఈమె రిప్లై ఇవ్వడానికి ఎవరు లేరు. ఛానల్స్కి వెళ్తే కూడా పిడిచి లావణ్య గారు కూర్చోండి, ఇదిగోండి రీసెంట్లీ శేఖర్ భాష ఇలా చెప్పాడు, దీనికి మీరు ఏమంటారు అంటే నేను దాన్ని ఖండిస్తున్నానని చెప్పేది. ఇప్పుడు లావణ్య వచ్చి కూర్చున్న టాపిక్ లేదు. శేఖర్ భాష ఏమన్నా అన్నాడు? లేదు మేడం, ఆయన లోపలికి వెళ్ళాడు. మరి ఏం మాట్లాడను? పిచ్చెక్కిపోయింది లావణ్యకి. పిచ్చెక్కి ఏం చేసింది, ఇప్పుడు ఏదైనా సీరియల్లో కొంచెం టీఆర్పీ డల్ అంటే జనరేషన్ చేంజ్ చేస్తారు కదా, ఇక్కడ జనరేషన్ చేంజ్ చేయడానికి ఏం లేక లొకేషన్ చేంజ్ చేసి ముంబై వెళ్ళింది. మాల్వి మల్హోత్రా తలుపులు తన్నింది వెళ్ళి. ఎలా అయితే మొన్న కాకతీయ హిల్స్లో వీళ్ళ రాజ్ తరుణ్ వాళ్ళ ఇంటి తలుపులు తంతే వాళ్ళ అమ్మ నాన్న వచ్చి దౌర్జన్యం కేసు పెట్టారు కదా, సేమ్ అలాగే వెళ్ళి మాల్వి మల్హోత్రా తలుపులు తంతే ఈ అదృష్టం కొద్దీ లోపల రాజ్ తరుణ్ కూడా దొరికాడు. ఈమె వీళ్ళ డాడీని తీసుకొని వెళ్ళింది. తలుపులు తన్నిన తర్వాత ఆవిడ బయటకు వచ్చి నా తలుపులే తంతావా అని ఆ ముంబైలో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. అక్కడ కేసు ప్రకారంగా ఎవరో అడ్రస్ లేనిది వచ్చి నా తలుపు తన్నింది, ఏమైందనే తర్వాత సంగతి, బట్ ఇది మాత్రం క్రైమే అక్కడ. సో ఆ విధంగా పెడితే ఈలోపు ఇక్కడ పోలీసులు ఏం చేశారంటే ఈ కేసులో రాజ్ తరుణే దోషి అని తేల్చారు. ఎందుకు అంటే నేను ముందు నుంచే చెప్పాను, రాజ్ తరుణ్కే శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. అలా అని శిక్ష పడినంత మాత్రాన జైలుకి వెళ్ళినంత మాత్రాన అతను నిందితుడైతే కాదు, అది ప్రపంచం అంతా తెలుసు ఆ విషయం. ఇక్కడ జరిగింది ఏంటి, కోర్టుకు కావాల్సింది ఏంటి, మెటీరియల్ ఎవిడెన్స్. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తుంది, ఒక అమ్మాయి వచ్చి పలానోడు నాతో 10 ఏళ్ళు సంసారం చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి పోయాడు. అయ్యా బాబు 10 ఏళ్ళు నీతో సంసారం నిజంగా చేశాడా లేదా, ఎవిడెన్స్ ఉందా? ఇదిగో ఎవిడెన్స్. ఎస్ 10 ఏళ్ళు ఉన్నాడు. నెక్స్ట్ 2 సార్లు నాకు అబార్షన్ చేయించాడు, నన్ను నమ్మించి మోసం చేశాడు, ఇదిగోండి మెటీరియల్ ఎవిడెన్స్, మెడికల్ ఎవిడెన్స్. అవును చేశాడు. ఇప్పుడు 2-3 ఎవిడెన్స్ ఉన్న తర్వాత అండ్ నెక్స్ట్ నన్ను రాచి రంపాన పెట్టేవాడు, తిట్టేవాడు, అరిచేవాడు, గోకేవాడు, ఏదేదో చేసేవాడు, ఇది కూడా మెటీరియల్ ఎవిడెన్స్. వాడు తిట్టే తిట్లు చూడండి అని చూపిస్తుంది. ఇన్ని ఎవిడెన్స్ ఉన్న తర్వాత కోర్టు ఇంకా నువ్వు ఎన్నైనా చెప్పుకోవచ్చు అడిషనల్గా. రోజు తాగొచ్చి కొట్టేవాడు, మా అత్త అయితే నా జుట్టు బీకేసి ఫ్యాన్కి కట్టేసింది, మా మామ కూడా నన్ను తన్నేవాడు, కుక్కలతో కరిపించారు, వేరే వాడితో పడుకోమని పంపేవాడు, ఇంకేదో చేసేవాడు, నాకు తాగించేవాడు, నాకు డ్రగ్స్ అలవాటు చేసింది వీడే, ఇన్ని చెప్పుకుంటుంది. ఇవన్నీ కూడా కోర్టు నమ్మేసి, ఎందుకంటే మెటీరియల్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి. సో ఈ కేసులో నిజంగా రాజ్ తరుణ్ అయితే అరెస్ట్ చేస్తారు, కానీ అతడు దోష నిర్దోష అనేది మళ్ళీ ట్రయల్లో ఎప్పుడో తెలుద్ది. లావణ్యకు కావాల్సిన మాత్రం ఇతను అరెస్ట్ అంతే, ఆ తర్వాత స్టోరీ ఎప్పుడైనా జరగని. అండ్ నౌ ఇప్పుడు తను ఆ విధంగా శ్రమిస్తుంది. ఖచ్చితంగా ఇతను అరెస్ట్ అవుతాడు ఈవిడ పెట్టినటువంటి ఎవిడెన్స్. కానీ నిజంగా ఒక మానవతా దృక్పథంతో మహిళా కమిషనో, హ్యూమన్ రైట్స్ కమిషనో, లేకపోతే ఈ శేఖర్ భాష లాంటి యాక్టివిస్టులో బయటికి వస్తే పెద్ద ఎత్తున ఇతని తరఫున నిలబడితే ఇతనికి ఎలాంటి శిక్షలు అయితే పడవు. ఎందుకంటే ఆవిడ చేసేది ఫ్రాడ్ అని అందరికీ తెలుసు, ప్రపంచం మొత్తం తెలుసు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు లావణ్య అనే అమ్మాయి వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులోనూ ఉంది గతంలో. అండ్ నెక్స్ట్ విజయవాడ డ్రగ్స్ కేసులోనూ ఉంది. డ్రగ్స్ కేసులో ఏ మహిళ అయినా అరెస్ట్ అయితే ఆమెని కౌన్సిలింగ్ ఇస్తారే తప్ప అరెస్ట్ చేసి జైల్లో వేయరు. ఎవరు అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు? నువ్వు పెడ్లర్ అయితే, నువ్వు తీసుకోవడం కాక నువ్వు 10 మందికి అమ్మితేనే నేను తీసుకెళ్ళి లోపలేస్తారు. 3 సార్లు నీకు బెయిల్ క్యాన్సిల్ అయిందంటే
నువ్వు ఎంత పెద్ద తప్పు చేస్తుంటావో కోర్టుకు తెలియాలి, నీకు తెలియాలి. నువ్వేమో నబ్బెబ్బే అసలు నేను లేని డ్రగ్స్ కేసులో అన్నావు. నీ మొహంతోనే కదా నువ్వు చెప్పుకు చచ్చావు పలానా టీవీ ఛానల్లో, నేను ఇవ్వకముందు నుంచే ఆ పిల్లకి డ్రగ్స్ అలవాటు ఉంది అని. అంటే నువ్వు ఇచ్చావు కదా, నువ్వే ఒప్పుకున్నావు కదా, మళ్ళీ ఈ మాట ఎందుకు? సో ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు రాజ్ తరుణ్ని వీడు అరెస్ట్ చేయించినంత మాత్రాన లావణ్య గెలిచినట్టు కాదు. ఇక్కడ ఈ కేసులో లావణ్య కాదు, ఏ వన్య ఉన్నా కూడా ఇట్లాంటి ఎవిడెన్స్లతో ఖచ్చితంగా అబ్బాయిని అరెస్ట్ చేస్తారు. ఉంది కదా మెటీరియల్ ఎవిడెన్స్. అంటే ఖచ్చితంగా రాజ్ తరుణ్ అరెస్ట్ అయితే ఖాయం అంటారు, అది ఇవ్వాలైనా రేపైనా. అండ్ కోర్టు కూడా ఏ కోసానో అతను మంచోడు ఈవిడే కావాలని నమ్మింది కాబట్టి ముందస్తు బెయిల్ ఇచ్చింది. అయినప్పటికీ కూడా సరే ఏదో అంటే ఇక కోర్టు రూల్ ప్రకారంగా మనం ప్రొసీడ్ అయితే, చట్టం ప్రకారంగా అయితే ఇట్లాంటి కేసులు అరెస్ట్ అయితే తప్పదు. ఇక లావణ్య కంటావా రాజ్ తరుణ్ ఒకటే కాదమ్మా, ఇంటర్ నుంచి ఉంది ఆమె రాజకార్యాలు. సొంత తల్లినే మోసం చేసింది. 30 లక్షలు తీసుకొని నేను ఎయిర్ హోస్టెస్ నేర్చుకుంటా అని చెబితే ఆవిడ పాపం ఆల్రెడీ తండ్రిని అడగలేదు, ఎందుకంటే ఆల్రెడీ హోటల్ మేనేజ్మెంట్ అని చెప్పి డబ్బులు దొబ్బింది. మళ్ళీ ఇప్పుడు ఇంకేదో మేనేజ్మెంట్ అంటున్నావు, అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు అని గట్టిగా అడుగుతారని చెప్పేస్తే ఏడ్చి నేను చచ్చిపోతా లేకపోతే అదన్నీ ఇవ్వని తల్లిని బెదిరిస్తే హస్బెండ్కి తెలుసుకుని ఎక్కడి నుంచో తెచ్చి 30 లక్షలు ఇచ్చింది. నువ్వేం చేయాలి వాటిని పట్టుకొని? హాస్టల్లో ఉన్నావా, చదువుకున్నావా, కోర్సు కట్టావా? గోవాలో వెళ్ళి జల్సా చేసి వచ్చావు. ఇట్లాంటిది అమ్మాయి. సో ఈ విషయం వాళ్ళమ్మే చెప్పింది. అండ్ ఈమెకు సంబంధించిన అన్ని ఆడియోలు బయట ఉన్నాయి. ఇప్పుడు ఎలాంటిది అనేది ప్రపంచం అంతా తెలుసు. ఇప్పుడు నువ్వు వచ్చి రాజ్ తరుణ్ని అరెస్ట్ చేయించాను అన్నంత మాత్రాన, మాలి మల్హోత్రా తలుపులు దండినంత మాత్రాన, రచ్చ చేసినంత మాత్రాన, ముంబై వెళ్ళినంత మాత్రాన లావణ్య ఓహో లావణ్య అయిపోదు కదా. కొంతమంది లావణ్యకి సపోర్ట్ చేస్తున్నారు కదా, లాయర్స్ అయ్యిండు కూడా, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. వాడు అసలు మనిషేనా? వాడు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? వాడి పేరు పలకడం కూడా చండాలం. వాడు అసలు లాయర్ అయితే కదా ఈమెకు సపోర్ట్ చేయడం. వీడికి దానికి కూడా ఉంది ఏవేవేవో రాజకార్యాలు. ఇంకో లాయర్ని పెట్టుకుంటే ఫామ్ హౌస్ల చుట్టూ, స్విమ్మింగ్ పూల చుట్టూ తిరిగి ఆ వీడియోలు కూడా ఉన్నాయి. వాళ్ళు లాయర్లను నువ్వెలా అంటున్నావు? ఈమెకు సపోర్ట్ చేసినంత మాత్రం వాడు లాయర్ అయిపోతాడా? వాడు అసలు లాయరే కాదు. ఇంకా చెప్పాలి అంటే బూతులు తిడుతున్నాడు లైవ్లోకి, టీవీలోకి వచ్చి ఎవడెవడో పట్టుకొని బూతులు తిట్టేస్తున్నాడు. వాడేది వీడిది అని చెప్పేసి ఇంకా పిచ్చి పిచ్చి బూతులు. వాడిని లాయర్ అనలేవు. సో వాడి గురించి పక్కన పెట్టేసి లావణ్య ఇప్పుడు ఒక ఆవిడతో ఉంటుంది. ఈవిడ కలిసి ఇంకా రాజకార్యాలన్నీ ఎన్నేళ్ళుగా పెడుతున్నారు, అన్ని మన దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, పెద్ద విషయం కదా. ఈమె గురించి పట్టించుకోవడం వేస్ట్. అండ్ టీవీ ఛానల్స్ వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే, వీళ్ళు లావణ్య వస్తుంది కదా అని చెప్పి లావణ్య ఇంటర్వ్యూ ఇస్తుంది ఎగబడి పిలిచేస్తున్నారు. నీకు తెలీదు, నీ ఇంటర్వ్యూ లావణ్యకి ప్లస్ అని అనిపించింది అనుకో, నవ్వుకుంటూ బయటికి వెళ్ళొద్ది. నీ ఇంటర్వ్యూ ఆమెకి ఇబ్బంది అనిపించింది అనుకో, బయటికి వెళ్ళి ఏం చెప్పొద్ది తెలుసా? పలానా ఛానల్కి వెళ్తే కెమెరామెన్ నా జాకెట్ చింపాడు అంటారు. అలాంటిదే ఏం చేస్తావు అప్పుడు? అట్లా వెళ్తుంటే ఎడిటర్ నడుముకి వెళ్ళాడంటది, ఇదిగో చూడు ఎరపెక్కింది అంటది. ఏం చేస్తావు? ఆ పిల్ల అలాంటిది. పిలవడం మానేయండి ఫస్ట్. లావణ్య ఇంటర్వ్యూ ఇస్తుంది కానీ ఎగబడి వెళ్ళి కెమెరాలు పెట్టొద్దు. జాగ్రత్త, అలాంటి వాళ్ళ ముందు వెళ్ళేటప్పుడు. అందరికీ ప్రమాదం ఆ పిల్ల వల్ల. ఆమెకి ప్రమాదం లేదు ఆ చోట అని తెలిస్తే వాళ్ళకి ప్రమాదం లేదు. ఆమెకి ప్రతికూలం ఈ చోటు అని తెలిస్తే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రమాదమే. థ్యాంక్ యూ సో మచ్.